పరిచయం చేస్తున్న దైవ సేవకులు మన మధ్య ఉన్న పెద్దలు సంసోన్ గారు, అదే అబ్రహాం గారు ఉన్నారు. థామస్ గారు కూడా రావాల్సింది, వేరే కార్యక్రమం లేదా రావచ్చు. ఈలోపు మరి దైవ సేవకులు సంసోన్ గారు వారి మాట్లాడతారు. ఉద్దేశించి దైవ సేవకులు దేవుడు ఇచ్చిన హోదాన్ని బట్టి ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. కార్యక్రమం మనం దేవునికి స్తోత్రములు. ఈ అభినందన సభలో అభినందించుకోవడానికి వచ్చిన దావజనులు కృష్ణయ్య గారికి, ఇక్కడ రూకా గారికి, అబ్రాహం గారు, రత్న కుమారు వచ్చిన దావజనులందరికీ ప్రభునామలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గొప్ప సంతోషకరమైన విషయాన్ని మనం కలిగిన వారిగా ఉన్నాం. మరి జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయికి వెళ్ళడానికి, ఎందుకంటే దైవ సేవకులుగా మనకు అన్ని ప్రతికూల పరిస్థితులు రాష్ట్రంలో, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ క్రైస్తవ్యానికి ప్రతికూల పరిస్థితులు. ప్రతికూల పరిస్థితుల్లో మన పక్షంగా మరి పెద్దలతో చర్చించగల, మాట్లాడగలిగిన వారు తప్పనిసరిగా ఉండాలి. కనుకనే దేవుడు సమర్థవంతమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మన పితల దినాల్లో చూస్తే బానిసలుగా చెరపట్టబడిన వారు రాజు దగ్గర నుండి దేశ క్షేమాన్ని కోరిన వారుగా ఉన్నారు. 26 విషయంలో చూస్తే చెరపట్టబడిన వారు విషయంలో శేషించబడిన వారు ఎలా ఉన్నారంటే వారు శ్రమ నింద అనుభవిస్తూ ఉన్నారని వచ్చిన వారు చెప్పినప్పుడు చాలా కూర్చుని ఏడ్చి ప్రార్థించి ఉపవాసుని ప్రార్థన చేసి, అయ్యా ఈ మనుషులు దయ చూపినట్లు అనుకరించమని ప్రార్థన చేశాడు. రాజధానికి పడితే నీవేది ఇలా విచారంగా ఉన్నావు, ఎప్పుడు దుఃఖముఖంగా ఉండలేదే, నీలో ఎప్పుడు విచారం చూడలేదంటే నా పితరుడు సమాధులు పట్టణం పాడైపోగా నాకు దుఃఖముఖంగా ఏముంటుందన్నాడు. అంటే ఆ రీతిగా నా ప్రజలైన వారు, దైవ సేవకులైన వారు, దైవ పరిచయంలో ఉన్నవారు ఇబ్బందులు ఉంటే, ఇరుకులు ఉంటే, శోధనలు ఉంటే అనేకులు పట్టణ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మన చెరుకులపేట పట్టణంలో మరి దేవుడు కృష్ణయ్య నేను కూడా మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఉన్నతమైన ఎవరితో అంటే కేవలం మంత్రులతోనే కాదు, ప్రధాన మంత్రితో మాట్లాడగల ఆ కృప దేవుడు ఆశీర్వదించును గాక. ఎందుకంటే అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన దేవుడు తన దాసుని ఎత్తి పెట్టేవాడిగా ఉంటాడు, వారిని ఉన్నత శిఖరాలు నిలవబెట్టేవాడిగా ఉంటాడు. కనుక ప్రతి వారు కూడా ఈ అభినందన సభలో పాల్గొన్న దేవజనులు, మరి జిల్లా నాయకులు, లేక మండలంలో ప్రెసిడెంట్గా ఉన్నవారు అందరూ కూడా ప్రతి వారు కూడా ప్రార్థించే వారిగా ఉంటే ఇంకా అనేక విధాల సహకరించే వాడుగా వారు దేవుడు వారిని వాడుకునే వారిగా ఉంటాడు. ఎవరు రాజు దగ్గర నా నామం భావించుదగితే నేను ఏర్పడు సాధనమని పౌలు గారికి చెప్పాడు. ప్రభాని దేవుడే నా నామం భరించడానికి ఏర్పరచుకున్నాను అన్నాడు. కనుక ఆ రీతిగా మన విషయమై, మన పరిచయ నిమిత్తమై మనకు వచ్చిన సాధక బాధలు భరించడానికి దేవుడు మరి దైవజనులు ఎన్నుకున్న వారిగా ఉన్నాడు. దేవుడు వారిని దీవించును గాక. ఇంకా భారం భరించే కృప, ఎందుకంటే సహనంతో, ఓర్పుతో, చిన్న పెద్ద తారతమ్యం లేదు. చిన్నదైనా గౌరవిస్తారు, పెద్దలైనా గౌరవిస్తారు. ఎందుకంటే అటువంటి వారే కావాలా దేవుని పరిచయం. ప్రభాని యేసయ్య శిష్యుల పాదాలు కడిగారు. కనుక దావి చదువుకున్న విశేషమైన విషయం ఏంటంటే ఈనాడు అనేక పెద్ద సేవకు సరిపోతే వెళ్ళి మాట్లాడే అవకాశం కుదరదు అంటారు. కానీ అయ్యగారి దగ్గరికి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా స్వాగతం, వెల్కమ్, ప్రైజలా. కనుక అటువంటి దేవజనులు మరి జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయికి తీసుకొని వెళ్ళాలి. ఇంకా ప్రధానమంత్రులు పెద్దలతో మాట్లాడి మన క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా అనుకూలపరచున్నట్లుగా అటువంటి ఆ జ్ఞానం, అటువంటి ఆత్మ నడిపింపు, అటువంటి ఆత్మ ఆలోచన దేవుడు తనకిచ్చి వాడుకోలుగా కానీ మరి దీవిని ప్రకటిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. గారు ఉన్నారు, వారు కూడా 5 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని దైవసేవను ఉద్దేశించి మాట్లాడతారు. దేవుని సేవకులకు, సేవకురాలకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గారు, అలాగే సన్మాన కలిగి
నందమూరి కృష్ణ గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఒక గొప్ప కార్యం ఇలాగ ఇంత చిన్న వయసులో కంటే ఊహించిన దానికంటే అద్భుతంగా దేవుడు ఇస్తానని చెప్పాడు. నేను లోపల కూర్చున్న తర్వాత నాకు ఎదురుగా ఒక పురుగు కనపడుతుంది. నేను సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కూడా ఎవరైనారు పుస్తకాలు వినాలనుకుంటున్నారా? పుస్తకాలు వెలికెత్త దేవుడు. అదే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇశ్రాయేలును నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నారు. నడిపించే నాయకత్వంలో ఎన్నో ముసుగులు ఉంటాయి. ఎన్నో ఈ బాధ చూడలేనయా, నన్ను తప్పు అని అన్నారు. దేవుని బాధ్యత దేవుని పిల్లల పైన అది అప్పగించినప్పుడు దేవుని తోడుగా నడిపిస్తాడు. వాస్తవంగా కృష్ణగారి కంటే వారి తండ్రి గారు కృపారత్న గారు అంటే అప్పటి నుంచి మాకు 2005లో ఈ చెప్పుల పేరులో గాస్పల్ ప్రాంతాలు ఏర్పాటు చేయబడి అలాంటి పరిస్థితుల్లో ఎంతో సహకారం, తండ్రి ఎంత సహకారం, అదే సంస్కృతి కుమారుకు వచ్చింది. ఎప్పుడు పోయినా అందుబాటులో ఉండేవారు. నేనున్నాననుకోండి, నేను చాలా పెద్దవాడిని కదా, 76 సంవత్సరాలు ఉండేను. వారు ఏం సంబోధిస్తారో చూస్తున్నా నాకు ఎంతో ఆనందం. నా తండ్రి నన్ను అలా అన్నాడో లేదో తెలియదు కానీ అబ్రహాం అయ్య గారు నాకు పితృ సమానులు అంటారు సభలో. ఆ మాట అన్నప్పుడు నాకు ఎంతో సంతోషము, ఆనందం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో అయ్యగారు ఉన్నప్పుడే నాకున్న టీమును అప్పగించారు. నా దగ్గర పాటలు పాడేవాళ్ళు, వాయించేవాళ్ళు ఉంటే ఆ టీం కావాలంటప్పుడు కృపారత్నయ్య గారికి నేను ఇచ్చేశాను, వాడుకుండే. అప్పటి నుండి ఏర్పడినటువంటి ఆ బంధం, ఆ సంబంధం అది ఎప్పటి వరకు కూడా తండ్రి దాటిపోయిన తర్వాత కుమారులు కూడా నన్ను ఎంతో ఆప్యాయతతో పలకరిస్తాడు, కూర్చోబెడతాడు, చెప్పవలసిన సంగతులన్నీ నాకు చెప్తారు. ఈనాడు దాచుకుంటాడు పాత్ర తలంటుంది అనేది చిరుకుల పేరులో ఏర్పడింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు గారు, నేను ఇంకా కొంతమంది గతించిపోయారు. వీరు ప్రారంభించింది ఎప్పటి వరకు కూడా అలాగే కొనసాగుతుందంటే ఈ ఆసక్తి పెరుగుతుకి సంపూర్ణ సహకారాన్ని ఇప్పటి వరకు కూడా అందిస్తున్నారు. చప్పట్లు కొట్టిన అభినందించాలి. ఎవరు చేయలేదు. ఆ వాక్యాన్ని చెప్పాను, నువ్వు ఎంత దూరం వెళ్ళినా నా సన్నిధి నీకు తోడుగా. 5 నిమిషాలు అన్నారు, దాన్ని నేను ముగిస్తాను. చెప్పాలంటే ఇక్కడ చాలా ఉంది. ఆహ్వానించినటువంటి దేవుని సేవకుడు డాక్టర్ కుమార్ గారికి నాకు పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ఈ మంచి శుభ సమయం లేక ఈ మంచి కార్యక్రమానికి చేరుకుని వచ్చిన దేవుని దాసులైన వారందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నా. రెండవదిగా మరి కృపారక్షణయ్య గారితో నాకు మంచి ఆత్మీయ అనుబంధం ఉంది. మంచిగా వెళ్ళి మాట్లాడేవాడిని, మంచిగా కలిసి కొన్ని సంగతులు తెలుసుకుంటాము.
అందును బట్టి రతన కుమార్ని అప్పుడు అక్కడ హాస్టల్ ఉండేది, హాస్టల్లో చేర్చారు. ప్రతి శుక్రవారం రాత్రికి 6 గంటలకు వెళ్ళి 6 గంటల దాకా నుంచి 5 గంట 6:30 లేక ఇంకా సమయం క్లుప్తంగా అయ్యగారితో కలిసి మాట్లాడి ప్రార్థన కోడికలో ఉండి కొంచెం మంచిది పిల్లారా. ఒక మాట మనందరికి తెలియచేయబడ్డ మాట అనేక స్థలాల్లో మనం ప్రకటిస్తుంటాం, తెలియజేస్తుంటాం, సాక్ష్యము కలిగి మనం ఉంటాం. వాక్యం ఏముందంటే నీతి మంతులను ఆయన చూడకపోడు. ఎవరు వారు? నీతి మంతులు. నీతి మంతులు ఎలాంటి వారు అంటే వాక్యములో ఉన్నమాట నీతి మంతులు ఆయన చూడక. రెండవది సింహాసనం మీద రాజులతో. సింహాసనం మీద కూర్చునేది ఎవరండి? రాజులు. దేవుడు ఏం చేస్తాడు అంటే ఆశ్చర్య విధానం కలుగునట్లుగా సింహాసనం మీద కూర్చుండు రాజులతో వారి నిత్యము కూర్చుండి పెడతారు. రాజులు ఎప్పుడెప్పుడు కూర్చుంటారు? ఉదయం కూర్చుంటారు, సాయంత్రానికి. నీతిమంతుల గురించి ఎవరు రాయబడింది? నిత్యం అంటే రాత్రి పగలు. అలాంటి స్థానానికి దేవుడు మన పట్టణం అలా మంచి కార్యక్రమానికి చేరుకుని వచ్చిన మనం అందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దైవ సేవకులు చెప్పారు ఇంకా ఎక్కడెక్కడ మాట్లాడాలి. మన పట్టణం నుండి బయలుదేరి జిల్లాకు, జిల్లా నుండి బయలుదేరి రాష్ట్రానికి, రాష్ట్రం నుండి బయలుదేరి దేశము దాకా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. పట్టరే హల్లెలూయా. ఎన్ని స్థాయిలు? పెద్ద చర్చి, పెద్ద చర్చి, పెద్ద చర్చి అని ఘోరమోగిపోయింది కాక. ఏమండి ఇది ఎక్కడికి పోవాలి ఇప్పుడు? పురుషోత్పట్నం అడ్డ రోడ్ నుంచి అక్కడికి వెళ్ళింది, మండలానికి వెళ్ళింది, మండలం నుంచి అక్కడికి వెళ్ళింది, జిల్లాకి వెళ్ళింది, జిల్లా నుంచి అక్కడికి వెళ్ళింది, రాష్ట్రానికి వెళ్ళింది, రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళింది, ఆ తర్వాత అక్కడికి తీసుకెళ్తాడు ఆయన. తదుపరి నీవు నేనేం చేయాలంటే అదుగు అక్కడ కనిపెట్టుకొని ఉన్నా. ఇద్దరు వెళుతున్నాడు, యుద్ధములకు సిద్ధపడి వెళుతున్నాడు, అమ్ములు చేత పట్టుకున్నాడు, విల్లును చక్క పెట్టుకున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. తదుపరి నీవు నేనేం చేయాలి? ఏం చేయాలని నీవు నేను? మా ఆత్మీయ తండ్రి గారు ఒక చిన్న మాట చెబుతా. మా ఆత్మీయ తండ్రి గారు నేను ఒక ఊరు నడిచి వెళుతున్నా అంటే పరుసు ప్రయాణం తక్కువ నడిచాడు. ఆయన వృద్ధాత్మ కాలు మడి కూర్చున్నాడు. కాలు మడి కూర్చొని లేకపోతే చేయి కొట్టుకొని లేదు. ఆయన కాలు మడి కూర్చొని ఏం చేస్తున్నట్టే అక్కడ ఉన్న గెరగ ప్రాసనం చూపుతున్నాడు. ఇప్పుడు కొట్టుకున్నాడు. నేను లేపాను. ఆయన పంచశంగు తోపుకున్నాడు. మేము చిన్నగా నడిచి వెళ్తున్నాను. అబ్బాయి అన్నాడు. అబ్బాయి అంటే ఏంటి పెదనా అన్నాడు. ఇది చూడు అన్నాడు. ఏం చూడు? ఈ గరగ పాస కిట్టాడి మేతమే అయ్యాలయ్యా గొర్రెలు. గొర్రెలకు ఏం పెట్టాలి? ఇట్టాడి మేత మేపాలి గొర్రెలకు. అర్థమైందా తండ్రి? సోదరికి అర్థమైందా? ఇప్పుడు ఏం మేపాలి? ఆ మేత మేపాలంటే మనం ఏం చేయాలి? మేసేదానికి 4 స్థలాలు. ఒకటి గ్రామము, మండలము. రెండవది జిల్లా. మూడవది రాష్ట్రం. 4వది దేశానికే. అపోస్తల బోధ, సహవాసం, ప్రార్థన, రెట్టు విరుచుట, అనుభవాలు కలిగి మనం ప్రార్థన చేద్దాం. దైవ సేవకులు ముందుకెడతారు. మాట్లాడిన స్థలాల్లో మాట్లాడతారు, అడగాల్సిన స్థలాల్లో అడుగుతాడు, ఎదిరించవలసిన స్థలాల్లో కూడా ఎదిరిస్తాడు. అయితే మనం ఏం చేయాలి?
చెట్టుకు నీరు పోసుకుంటూ అది పెట్టుకొని ఉండాలి. అలాంటి అనుభవాల్లో నీవు నేను ముందుకు సాగుదాం. ప్రభు దైవ సేవకులకు నిండుగా, మెండుగా, దండిగా, బలముగా, శాస్త్రముగా, ఉన్నతముగా ఆయనే తోడుగా ఉండి నడిపించను గాక. మన ప్రార్థనని కోరుకోలే దేవుని సన్నిధికి చేరును గాక. దైవ సేవకుడు వెళ్తున్న ప్రతి ఒక్క స్థలంలో వెలుగు, వాగ్దానం, ప్రత్యక్ష దీవెన సదా తోడుగుండి ధైర్యం కలిగి నడిపించను గాక. దేవుడు ఇచ్చిన కొద్ది సమయాన్ని బట్టి ప్రభు పేరుతో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంతవరకు మరొకసారి గట్టిగా చప్పుడు కొడుతున్నాం. ఈ ప్రత్యేక సమయంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, మరి అభినందన సభకి కారకులు, మరి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. మరి ఆయా ప్రాంతాల నుంచి, ఆయా మండలం నుంచి వచ్చారు. మీరు గ్రీటింగ్స్ తెలియజేశారు. కొంతమంది పాటలు పాడారు, కొంతమంది ప్రార్థన చేశారు. ఎంతో క్రమంగా జరిగింది. మరి ముఖ్య అతిథుల ద్వారా, మరి మన అధ్యక్షుల ద్వారా దేవుని యొక్క మాటలు వినబోతున్నాం. దానికి ఈ కార్యక్రమానికి మరి దైవ సేవకు సమయం ఇవ్వబోయే ముందు హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ నాన్నగారు ఓకే ఉద్దేశించి మరి దైవ సేవకు మాట్లాడతాం. దేవుని మహా కృపా కనికరమును బట్టి ముందుగా ఈ కార్యం అంతటిని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు యేసుకే చెల్లును గాక. చాలా సంతోషకరమైనటువంటి సమయం నాకు. దేవుడు ఇచ్చినటువంటి కృప ఎంతమందిని నాకు ఆత్మీయులుగా చేసింది. స్తోత్రం కలుగునుగా. అలాగే ఇంత ప్రయాసపడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కలిగి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక చోట చేర్చడానికి ప్రయాస, ఆర్థిక ప్రయాస, శారీరక ప్రయాస, ఎంత ఇబ్బంది అయినా ముందుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ప్రేమతో ఆహ్వానించిన జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా ట్రెజరర్ రత్నకుమార్ గారికి ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఎందుకంటే మీరందరినీ టైం టు టైం ఫాలో అప్ చేయడం కానీ టైంకి రావడానికి అవకాశం, ఇక్కడ ఇంత ఖర్చు సామాన్యమైన పని కాదు ఇది. మరి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో, ఇట్లా చేయాలన్న తలంపు ఎందుకు వచ్చిందో తెలియదు. నాతో ఒక మాట అన్నాడు, అన్న చిన్న కార్యక్రమం అంటే ఇది చిన్న కార్యక్రమంగా లేదు. చిన్న కార్యక్రమం అంటే చిలకలూరుపేటకి సంబంధించింది. ఇది మొత్తం జిల్లాలో ఉన్న నాయకులందరూ ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. మరి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను బహుగా ప్రేమించినటువంటి వ్యక్తి రత్న. నేను పిలిచి జిల్లా ఫెలోషిప్ బాధ్యతలు నీకు ఇవ్వబోతున్నాను, నాతో నడువు అంటే ఏంటి, ఎందుకు, ఏం చేయాలో కూడా అడగల. నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తానన్నా అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంతే నమ్మకమైన వారిని దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవాది దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే వారి తండ్రి గారు లోకాయి గారిని బట్టి కూడా వందనాలు. వారి యొక్క ప్రార్థన బలం, వారు అనుమతిస్తే ఈరోజు రత్నకుమార్ మాతో కలిసి పనిచేయగలుగుతున్నాడు. వారి తల్లిదండ్రులు లోక గారికి అలాగే వారి కుమార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక వేదికను అలంకరించిన పెద్దలు, నాకు అత్యంత ప్రియులు, పితృ సమానులు, దైవజనులు అబ్రహామయ్య గారికి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ పనైనా, ఏ కార్యమైనా వారు కూడా నేను ఏది చెప్తే అది రెండో మాట లేకుండా ఆయన ఒప్పుకొని ఆ పనిని కొనసాగించగలిగిన, అంటే ఆ వయసులో నాలాంటి వాడి దగ్గర వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముందని అనుకోవచ్చు. నా వయసు పెద్దది, ఇతనేదో చిన్నోడు, ఇతని మాట నేనేదో పట్టించుకోవాలనుకోవచ్చు. సాధారణంగా ఎన్నడూ అలా అనుకోకుండా స్థానికంగా యూపీఎఫ్ యొక్క ఫౌండింగ్ కమిటీలో ముఖ్యమైనటువంటి వ్యక్తి అబ్రహామయ్య గారు. వారి ద్వారానే ఇప్పుడు యూపీఎఫ్ నడిపించబడతా ఉంది చిలకలూరుపేటలో. వారిని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే అదే యూపీఎఫ్ ఫౌండింగ్ కమిటీలో మరొక సభ్యులుగా అనేక సేవకుల్ని బలపరిచిన దైవజనులు, నడిపిస్తున్న దైవజనులు సంసోనయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే
ఇలాంటి పెద్దలు నా వెనక ఉన్నారు కాబట్టి దేవుడు పెద్దగా ఆశీర్వదిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగా. అంటే నేను పెద్దల్ని గౌరవించడానికి మా నాన్నగారు ఇప్పటిదాకా వారు గుర్తు చేసుకున్న తండ్రి గారు కృపారక్షణయ్య గారి కారకులు, నాకు ఆత్మీయ గురువు ఆయనే, నన్ను నడిపించిన నాయకుడు ఆయనే, ప్రభువుని నాకు పరిచయం చేసిన వ్యక్తి కూడా మా నాన్నగారే. నాకు బాప్తిసం ఇచ్చి సేవలు నడిపించి ట్రైనింగ్ కూడా ఆయనే ఇచ్చారు. బయట ట్రైనింగ్ సెంటర్ పంపితే లేట్ అవుతుందని దగ్గర పెట్టుకుని ఆయనే నాకు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చారు. 7 సంవత్సరాల పాటు ఆయన దగ్గర నేను బైబిల్ ట్రైనింగ్ పొంది, ఎందుకంటే ఆయన గొప్ప స్కాలర్. 1968 సంవత్సరంలో ఆయన టీడీ గౌరవ డాక్టరేట్ కాదు, ఆయన ఫిలాసఫీలో డాక్టరేట్ చేసి ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ నుంచి డాక్టరేట్ పొందినటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఒక్కడే. అప్పటికి దాదాపుగా ఆంధ్రాలో ఎవరు లేరు. బయట రాష్ట్రాలకు వచ్చిన దైవజనులు చాలా మంది టీడీ పొందారు. ఇక్కడ స్థానికులు ఉండిపోయారు. ఆంధ్రాలో పుట్టి ఇంటర్నేషనల్ కి వెళ్ళినటువంటి వ్యక్తి మా తండ్రి గారు. ఆయన దగ్గర నేను బైబిల్ ట్రైనింగ్ పొంది ఆత్మీయ నడక నేర్చుకుని ఇప్పటికీ కూడా నా పాలసీ ఏదైనా మొదలు పెడితే, ఒక విధానం మొదలు పెడితే దాని వెనక నాన్నగారి గైడెన్సే ఉంటుంది. అది దాటి ఒక అంగుళం కూడా మేము బయటకు వెళ్ళాం. ఎందుకంటే ఆయన ఆత్మీయ గురువు, గొప్ప నాయకుడు. ఆయన ఈ రోజు నేను జ్ఞాపకం చేసుకుంటూ వారి సమకాలీకులుగా ఈరోజు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి ప్రార్థనల బలమే నన్ను నడిపిస్తుంది. అందును బట్టి వేదికపైన పెద్దలకి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్, నా వెనక నిలబడినందుకు. అలాగే కారకుడు అనేది ఇక అల్టిమేట్ కామెంట్, అది దాని ముందు వెనక ఇంకా మార్పులు లేవు. ప్రభు కృపయే దీనంతటికి కారణం. అందును బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈరోజు ఆహ్వానించబడినటువంటి పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ముందుగా అడిషనల్ సెక్రటరీస్ గా పల్నాడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ పల్నాడు కమిటీలో పల్నాడు జిల్లాకి మరి అడిషనల్ సెక్రటరీలుగా చిలకలూరుపేట నియోజకవర్గం నుండి ఎలీషా గారు వచ్చారు. వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి డేవిడ్ రాజయ్య గారు ఉన్నారు. వారికి ప్రత్యేక వందనాలు. వారు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ గా మాతో కలిసి అన్ని కార్యాల్లో ముందున్నారు. అలాగే వినుకొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా డేవిడ్ రాజయ్య గారు ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారిని బట్టి చాలా సంతోషిస్తున్నాం. అలాగే మాతో కలిసి జిల్లా పనులన్నీ చక్కబెట్టడానికి ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ గా సతీష్ గారు మా మధ్యలో ఉన్నారు. సతీష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంటే మండల ఫెలోషిప్ యొక్క ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇక్కడ ఎన్ని మండలాలతో మనం అనుబంధంలో ఉన్న దాదాపు 25 మండల ఫెలోషిప్లతో కలిసి ఇప్పుడు పనిచేస్తున్నాం జిల్లాలో. వారి ప్రెసిడెంట్స్ కూడా మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు వారు జిల్లాకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కమిటీలో ఉన్నారు. ముందుగా పాస్టర్ బుజ్జి గారు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి చిలకలూరుపేట, వారికి ప్రత్యేక వందనాలు. మరి చిలకలూరుపేటలో యూపీఎఫ్ నడిపించడంలో ప్రధానమైన వ్యక్తి, ప్రెసిడెంట్ గా అనేక బాధ్యతలు స్వీకరించి నడిపిస్తున్నారు. అలాగే బాప్టిస్ట్ ఫీల్డ్ ప్రెసిడెంట్ గారు శిఖామణయ్య గారు ఉన్నారు. వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇండిపెండెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ చార్లెస్ అయ్య గారు ఉన్నారు. వారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే ఎడ్లపాడు మండల ప్రెసిడెంట్ గా జీవన్ పాలయ్య గారు ఉన్నారు. వారికి ప్రత్యేక వందనాలు. మీరందరూ ఒక సమూహాన్ని నడిపించే నాయకులు. మీరు ఇక్కడికి రావడం మీ సమూహం అంతా వచ్చినట్లే ఉంది. వారందరికీ కూడా నా వందనాలు తెలియజేయండి నా తరపున తప్పకుండా. అలాగే నరసరావుపేట పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు డేవిడ్ పాస్టర్ గారు ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సత్తెనపల్లి పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి డేవిడ్ లివింగ్స్టన్ గారు వచ్చారు. వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాజుపాలెం మండలం ప్రెసిడెంట్ గారు జిఎస్ఆర్ రెడ్డి గారు మన మధ్యలో వచ్చి ఉన్నారు. వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కొల్లాపల్లి మండల ప్రెసిడెంట్ గారు ప్రభుదాసయ్య గారు వచ్చారు. వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శావల్యాపురం మండల ప్రెసిడెంట్ గారు యేసుపాదయ్య గారు వచ్చారు. వారికి నా ప్రత్యేక వందనాలు. మాచివరం మండలం నుంచి అభిషేక్ గారు మన మధ్యలోకి వచ్చున్నారు. వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అచ్చంపేట మండల ప్రెసిడెంట్ గారు సందీప్ రాజు గారు వచ్చారు. సందీప్ రాజు గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇంకా చాలా మంది చాలా మండల అధ్యక్షులు ఉన్నారు. వారు ఈ రోజు అందుబాటులోకి రాలేకపోయి ఉండొచ్చు. వచ్చిన మీ అందరికీ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. మీ సమూహాలన్నిటికీ నా వందనాలు మీరు తెలియపరచండి. అలాగనే
మరి ప్రత్యేక ఆహ్వానితులుగా దైవ సేవకులు కేజీ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చిలకలూరుపేట క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు, లూథరన్ ప్యారిష్ యొక్క అధ్యక్షులు ఉన్నారు మరియదాసయ్య గారు, వారికి నా ప్రత్యేక వందనాలు. వారు చాలా ఆత్మీయులు. నేను ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు అన్ని కార్యాల్లో కూడా వారు భాగస్వామ్యం ఉంటుంది. నేను ఒకవేళ పిలవడం మర్చిపోయినా కూడా ఆయన గుర్తు చేసుకున్న కార్యక్రమానికి హాజరవ్వగలిగినంత ప్రేమ నా పట్ల వారు కలిగి ఉన్నారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే దైవజనరాలు తల్లి గారు మణిమాల అమ్మగారు ఉన్నారు. మణిమాల గారికి వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు. అలాగనే సోదరులు నెహేమియా పాస్టర్ గారు ఉన్నారు. వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గుంటూరు నుండి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. వారు నాకు అత్యంత ప్రియమైన స్నేహితులు. రాఫా మినిస్ట్రీస్ నుంచి అఖిల్ ఆడమ్స్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి నా వందనాలు. అలాగనే గుంటూరులోనే పరిచయం చేస్తున్నారు జోసెఫ్ సహోదరు, ఇద్దరు జోసెఫ్లు ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ప్రత్యేక దైవ సేవకులు సూర్యబాబు గారు, వారికి నా ప్రత్యేక వందనాలు. దైవజనులందరినీ ఒక ప్రార్థనా బృందంగా ఏర్పాటు చేయడంలో ప్రపంచ ప్రార్థన దినోత్సవం కార్యక్రమాలన్నీ నడిపించిన నాయకులు, వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. కమిటీ మెంబర్స్ వచ్చారు, వారికి కూడా పేరు పేరు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ పదవి అనేది ఏంటో ఎంతవరకు నాకు తెలియదు. బేసిక్ గా పదవులు ఏమీ తెలియదు, పని చేయడం ఒకటే తెలుసు. నాకు దేవుడిచ్చిన పని మొదలు పెట్టాను. 2001లో నేను రక్షణ పొందాను. దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు, అన్ని జనులకు సువార్త ప్రకటించాడు. 2001లో పని మొదలు పెడితే దాదాపు ఇప్పటి వరకు 2025 వరకు అన్ని జనుల మధ్య సువార్త ప్రకటిస్తూ ఆ పని కొనసాగిస్తూ ఉన్న మా నాన్నగారు నాకు ఒక 4 సంఘాలు అప్పగించాడు. నాకు 2010వ సంవత్సరంలో సంఘాన్ని పూర్తిగా అప్పగించి నువ్వు నడిపించాలి అని చెప్పినప్పుడు ఆ 4 సంఘాలు నేను నడిపించక ముందునే నేను సంఘ స్థాపన మొదలు పెట్టాను. 7 ఏళ్ల ట్రైనింగ్ క్యాంపులో ఉండగానే నేను సువార్త మొదలుపెట్టి నేను సువార్త చెప్తూ సంఘ కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ఇప్పటి వరకు నాన్నగారు ఇచ్చిన 4 సంఘాలతో కలిపి 50 సంఘాలు నేను స్థాపించాను. ఇప్పుడు 54 సంఘాలు నడిపించుకోగలుగుతున్నాను. స్వయంగా వెళ్ళి సువార్త లేని ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించాను. నేను ఇప్పటి వరకు స్థాపించిన సంఘాల పరిసరాల కిలోమీటర్ అవతల వరకు ఒక్క చర్చి కూడా లేని ప్రాంతంలో మాత్రమే సువార్త ప్రకటించాను. అక్కడే సువార్త లేని చోట్లనే సువార్త ప్రకటిస్తున్నాను. దేవుడిచ్చిన పనిని నేను నడిపిస్తున్నాను, పరిపూర్ణంగా చేస్తున్నాను. నా మనస్సాక్షికి నేను చెప్పుకోగలుగుతున్నాను. మన చిలకలూరుపేటలో శాంతి నిలయ సంఘం మా నాన్నగారు నాకు అప్పగించాక నిజాయితీగా సంఘం నడిపించు, నీతితో నడిపించు, చిన్నదైనా పర్వాలేదని చెప్పారు. అదే నిజాయితీ నీతి నేను పట్టుకుని వెళ్తుండగా సంవత్సరానికి 800 మంది వేరే సంఘ విశ్వాసులు నేను వెనక్కి పంపిస్తున్నాను మా సంఘం నుంచి, మా సంఘంలో లేకుండా. ఎందుకంటే వేరే సంఘాల నుంచి వలసలు ఆటోమేటిక్ గా వస్తాయి. ఒక సంఘం అది ఎదుగుతుంది అనగానే అక్కడ ఏదో జరుగుతుంది వెళ్దామని ఆటోలు వేసుకుని వచ్చేస్తారు. సాధారణ మన సంఘాలు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు మా సంఘం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మొదట్లో నాన్నగారు ఉన్నప్పుడు నేను సంఘం తీసుకున్న తర్వాత కొందరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వచ్చేవారి సంఖ్య ఉంది. వెళ్ళిన వాళ్ళని వెనక్కి నేను పిలవలేదు, వచ్చిన వాళ్ళు మాత్రం తప్పక వెనక్కి నేను పంపించాను. ఇప్పటి వరకు దాదాపు సంవత్సరానికి 800 మంది చొప్పున దాదాపు ఒక 15 ఏళ్లగా నేను జనాన్ని వెనక్కి పంపుతూనే ఉన్నాను. కారణం ఏంటంటే నేను కూడా విస్తరించి నేను అందరినీ కలిపి మీ దగ్గర 10 మంది, మీ దగ్గర 10 మంది లాక్కొని నేను ఒక సంఘం కట్టి ఊర్లో నాదే పెద్ద సంఘం అని నేను కూడా చెప్పుకోగలను. కానీ దేవుడి దగ్గర నేను అవినీతి పరుడు అవుతాను. ఎందుకంటే మనుషులకి నేను సమాధానం చెప్పక్కర్లేదు, కానీ నాకు పని ఇచ్చిన దేవుడికి మాత్రం చెప్పాలి. ఎలాగ పని చేసావని అడిగితే నేను చెప్పాలి సమాధానం. నేను ధైర్యంగా చెప్పగలను ఏంటంటే 98% అంటే 2% ఎక్కడి నుంచి వచ్చేస్తారు ఆదివారం వచ్చి కూర్చుంటారు. కానీ 98% మా విశ్వాసులు వారి పేర్లు, వారి ఊరు, వారి అడ్రస్, వారి పని అన్నీ నాకు తెలుసు. వాళ్ళ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు. వారి కోసం నేను అనుదినం ప్రార్థన చేయగలుగుతున్నాను. వాళ్ళు అడిగినప్పుడు వారి ఇంటికి వెళ్ళి నేను సమాధానం చెప్పగలను, వారికి కోటాలో పాల్గొనగలను. ఇందాక మరియదాస్ గారు చెప్పినట్టు
మీరు ఒక 10 మంది విశ్వాసులతో కూటానికి పిలిస్తే నేను వస్తాను, 10,000 మంది విశ్వాసుల కూటానికి పిలిస్తే నేను వెళ్తాను. ఎమ్మెల్యే గారితో తెల్లారి టిఫిన్ చేస్తా కూర్చొని మాట్లాడే వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. అదే సమయంలో సాయంకాలం భిక్షగాళ్ళు పిలిచి కూర్చోబెట్టి అయ్యగారు నాకు ప్రార్థన చేయండి అంటే వారితో కూడా కూర్చొని నేను భోజనం చేసి ప్రయత్నం చేయగలను. ఎందుకంటే నా పని ప్రార్థన చేయడం. ఎక్కడికి వెళ్ళానో ఎవరికి ప్రకటించే నాకు అవసరం లేదు. ప్రకటన చేయడం నా పని, ప్రభువుని తీసుకెళ్ళడం నా పని. ఎక్కడికి తీసుకెళ్ళాను అన్నది అప్రస్తుతం, అవసరం లేని విషయం. ఇవాళ జాతీయ స్థాయిలో ఢిల్లీ స్థాయికి వెళ్ళడానికి అవకాశం నాకు ఒకటి ఇచ్చాడు అనుకున్నాం. అక్కడ కూడా ఇలాగే పనిచేస్తాను. ఇక్కడ అబ్రామయ్య గారితో ఎలాగ ప్రేమగా మాట్లాడగలను, అలాగే ప్రధానమంత్రితో కూడా నేను అలాగే మాట్లాడగలను. ఎందుకంటే నా పని ప్రభువుని ప్రకటించడం. ఎమ్మెల్యే గారు పుల్లారావు గారు గెలవగానే అందరూ వెళ్ళి ప్రార్థన చేద్దామయ్యా, ఒక నాయకుడిని ఇచ్చాడు కదా అంటే, మొన్న ఎలక్షన్ లో వెళ్తా ఉండగా నాకు ఒక ఆలోచన ఏంటంటే, మనం వెళ్తున్నాం కాబట్టి ఏదో ఒక ఏం గిఫ్ట్ తీసుకెళ్లాలంటే మా వీరయ్య గారు అన్నారు, అన్న ఇదిగో బైబిల్ తీసుకెళ్ళాలి. ఆయన పక్కన పెట్టేశాడా, ఇంట్లో పెట్టుకున్నాడా, అది పక్కన పెట్టేద్దాం. మనము వారికి ఇచ్చేది ఏంటంటే దేవుని మాటలు. వారికి మనం బహుమానం ఇచ్చాం. వారు దానిని ఈ రోజు కాకపోతే రేపు అవసరమైన రోజున, ఇబ్బందిలో ఉన్న రోజు ఆయన గుర్తొస్తుంది. నా దగ్గర బైబిల్ చదువుకున్నాను. ఖచ్చితంగా మేము బైబిల్ ఇచ్చే, పబ్లిక్ గా బైబిల్ ఇచ్చే ఆయన కొరకు ప్రార్థన చేయడమే కాకుండా వారికి సువార్త కూడా ప్రకటించాం. ప్రభువు మిమ్మల్ని లేవనెత్తి నిలబెట్టాడు కనుక దీనికి కాపాడుకోవాలి. సో ఢిల్లీ వెళ్ళినా అదే చేస్తాం, గల్లీలోకి వచ్చినా అదే చేస్తాం. మన పని ప్రభువును ప్రకటించడమే, ప్రభువు నామమును వారికి ప్రార్థన చేయడం. ఈ పని మనకి ఇచ్చాడు, అది నేను చేస్తాను. నాకు ఈ అవకాశం రావడానికి ముఖ్య కారకులు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా కొమానపల్లి గారు, స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మాత్రమే కాకుండా 17 రాష్ట్రాల ప్రతినిధులు కలిసి ఎన్నుకున్నటువంటి దేశ కౌన్సిల్ కి దేశ అధ్యక్షుడు, ఇప్పుడు ఆయనే ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నుకోబడ్డారు. వారికి కూడా నేను తప్పక కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే చిలకలూరుపేటలో నన్ను గుర్తించి బయటకు తీసుకురావడం, నేను దాదాపుగా ఫెలోషిప్ లోకి వెళ్ళడం, అలాంటిది కబురు చేసి పిలిపించి పర్సనల్ గా నాతో మాట్లాడారు. మీరు పదవి తీసుకోకపోతే రాష్ట్రానికి అడిషనల్ సెక్రటరీగా పెట్టినప్పుడు నేనన్నా, నాకు ఎందుకు ఇది ఫెలోషిప్ నాకు తెలియదు, నాకెందుకండి ఈ పదవులు అంటే, మీరు కాదు ఎవరెవరు తీసుకుంటారు, జిల్లా అధ్యక్షుడు పదవి కూడా తీసుకుంటారు. కానీ వాళ్ళు స్వార్థంగా పనిచేస్తే వాళ్ళ వెనకున్న పాస్టర్లు అందరూ సఫర్ అవుతారు. మీలాంటి నాయకులు ఉంటే మీ వెనక ఉన్న వాళ్ళు లబ్ధి పొందుతారు. ఆలోచన మీకు ఉంది కాబట్టి మీరు బాధ్యతలు తీసుకోండి అని స్టేట్ కి వారు 2 సంవత్సరాలకు ముందు ఈ పదవిని ఇచ్చినప్పుడు నేను స్వీకరించినట్టే ఈ సెంట్రల్ కమిటీలో కూడా వారు 1,70,000 మంది పాస్టర్లు దీంట్లో సభ్యులుగా ఉన్న దానికి చిలకలూరుపేట నుంచి నన్ను ఎన్నుకున్నారు. వాడు దేవుడికి నేనైతే మహిమ చెల్లించే విషయం మీద. ఎందుకంటే ఈ పదవి ద్వారా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో ఉన్నటువంటి 1,70,000 మంది దైవజనులకి, సువార్థికులకి లబ్ధి కలుగుతుంది. రెండవది, వారి సమస్యలు మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళగలుగుతాం. ఇప్పటికే చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లోనూ అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పాస్టర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. నాకు ఇచ్చిన బాధ్యతలో దాదాపుగా ప్రతి మండలం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి మండలం నుంచి ఉన్న వారికి ఏదో విధంగా సహాయం చేయగలిగాను. గత సంవత్సరంన్నర అయినట్టుందని కొత్తగా ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు నా దగ్గరికి, జిల్లాలో నుంచి సేవకులందరూ సమస్యలు నా దగ్గరికి తెస్తే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడి ఇప్పటిదాకా 25 లక్షల రూపాయలు అక్షరాల వారికి నేను అందజేయగలిగాను. మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పాస్టర్లకి 25 లక్షలు నేను ఇప్పటికే అందజేయగలిగాను. ఇంకా కల్వర్ట్ల నిర్మాణాలు, చర్చిలకి ముందు కల్వర్ట్ల నిర్మాణాలు కానీ, అలాగే చర్చిల దగ్గర కరెంటు సమస్యలు వచ్చినప్పుడు ఎడ్లపాడు మండలంలో కానీ నెలల తరబడి, సంవత్సరాల తరబడి జరగని కార్యాలకి వెంటనే స్పాట్ లో మేము పరిష్కారాలు ఏర్పాటు చేశాం. చర్చిలను పడేయడానికి వచ్చిన ఎంఆర్ఓల్ని ఒక్క ఫోన్ కాల్ తో వెనక్కి నడిపించగలిగాం. ఇక్కడ మన సాతులూరు మండలంలో కానీ, నసరపేటకి సంబంధించినటువంటి దైవజనులు వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎలా చేయగలిగామంటే ఈ పదవిలో ఉన్నటువంటి చిన్న అధికారం
నాకు తప్పక ఉపయోగపడి సంపాదించారండి ఈ పదవుల వల్ల అని మీరు అంటారేమో. ఈ పదవుల వల్ల నాకు అయిన ఖర్చు 5 లక్షలు 2 సంవత్సరాలు 5 lakhs నా ఓన్ గా నా సంఘం పెట్టింది. ఈ డబ్బు అంతా తీసుకొచ్చి సేవకులకు ఇబ్బంది కలిగినప్పుడు నాకు నేనుగా వ్యక్తిగతంగా సాయం చేశాను. అంటే ఇవన్నీ చెప్పుకోవాలని అంటారేమో. ఎందుకు చెప్తున్నానంటే మీలో చాలా మంది అవగాహన ఉండదు. పదవి వచ్చింది కాబట్టి డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. పదవి ఇప్పుడు నేషనల్ స్టేట్ లెవెల్కే 5 లక్షలు ఖర్చు అయిందంటే నేషనల్ లెవెల్కి ఎంత ఖర్చు అవుతుందో చూడండి. ఎప్పటి నుంచి నా ఖర్చు నేనే పెట్టుకోవాలి. రేపు వచ్చే నెలలో ఆగ్రాలో ఉత్తరప్రదేశ్ లో మీటింగ్ ఉంది, నేషనల్ మీటింగ్. దానికి నేనే సొంత ఖర్చులు పెట్టుకుని నాకు కమిటీని తీసుకెళ్ళాలి. నాతో పాటు జిల్లా కమిటీని కూడా తీసుకెళ్తా. నా ఓన్ ఖర్చులతో తీసుకెళ్ళా. ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇదంతా ఎందుకు ఖర్చు పెడుతున్నామంటే దైవజనుల ఐక్యతతో బ్రతకడానికి, దైవజనుల క్షేమం కోసం నా సంఘం ముందుండి నాకు సపోర్ట్ గా నిలబడింది కాబట్టి నేను ఈ పని చేయగలుగుతున్నాను. దీనికి కూడా ప్రభువుకే మహిమ చెల్లిస్తున్నాను. కాబట్టి బాధ్యతలు నాకు ఇచ్చారు, నేషనల్ లెవెల్ బాధ్యతలు ఇచ్చారు. నాకు ఒక 2 రాష్ట్రాలను అప్పగిస్తామని చెప్పారు వచ్చే నెలలో. ఆ 2 రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లకి కూడా నేను జవాబుదారీగా ఉండాలని కూడా వారు నాకు తెలియపరిచారు ముందుగానే. సో ఆ ఏ 2 రాష్ట్రాలు ఇస్తారో నాకు తెలియదు. ఏ ఉత్తరప్రదేశ్ బీహార్ ఇచ్చారనుకోండి, నేనైతే ఖచ్చితంగా ఆనందిస్తాను అలాంటివి ఇస్తే. ఎందుకంటే సవాల్గా పనిచేయడం నాకు ఇష్టం. ఎక్కడ సువార్త లేదో వారితో కలిసి పనిచేయడం నాకు ఇష్టం. ఈ బీహార్ లాంటి క్రూరమైన మనుషులు ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఉత్తరప్రదేశ్ లేదా ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో పనిచేయడం నాకు ఇష్టం. అలాంటివి కావాలని ఆప్షన్ ఇస్తే నేను అదే ఆప్షన్ పెడతాను ముందు. సో వచ్చే నెలలో మరిన్ని బాధ్యతలు మాకు ఏంటని తెలియపరచడానికి సిద్ధమవుతున్నారు. నా కొరకు మీరందరూ ప్రేమగా వచ్చినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో ప్రతాప్ సిన్హా గారికి, అలాగే నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ గారు బిషప్ డానియల్ పాల్ గారు మండపేట నుంచి, వారికి ఆ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి. జిల్లాలో నాతో పాటు కమిటీగా ఉండి నా వెనక నిలబడి ప్రోత్సహించేటువంటి జిల్లా కమిటీ మెంబర్స్ మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, మరొకసారి వేదిక పైన పెద్దలకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. అలాగనే ఈ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుని ఎంతో శ్రమపడి ముందుకు నడిపిస్తున్న మా సోదరులు రత్నకుమార్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. నా ఖర్చుతో పాటు ఆయన కూడా ఖర్చు పెడుతుంటాడు, వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఇంకోటి ఏంటంటే మీకు మరొక మాట ఇవ్వటం ఏంటంటే, నేను ఈ సభ పూర్వకంగా చిలకలూరుపేట జిల్లా వ్యాప్తంగా మీరు ఉన్నారు కాబట్టి ఏ సమస్య వచ్చినా పరిష్కారం కూడా ఉంటుంది. There is no problem has ever happened until the solution was brought. అంటే ఏ సమస్య పరిష్కారం లేకుండా రాదు మన దాకా. దేవుడు ముందు పరిష్కారం పుట్టించి అప్పుడే సమస్యను పంపిస్తాడు. సో పరిష్కారం లేని ఏ సమస్య రాదు. మీరు కంగారు దేనికి పడకండి. ప్రభుత్వం పైన బీజేపీ ఉందని కొందరు కంగారు పడుతున్నారు, కొందరు ఆర్ఎస్ఎస్ గురించి కంగారు పడుతున్నారు, కొందరు అనేక రాష్ట్రాల్లో దైవజనుల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, అసలు భయంకరంగా అయిపోయింది. నో, అసలు ఏమీ జరగట్లేదు. ఇప్పుడు పెద్ద హింస లేదు భారతదేశంలో. ఇది గుర్తు పెట్టుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకసారి అపోస్తుల కార్యాలన్నీ చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. అపోస్తుల కార్యాలు మీకు అర్థమవుతుంది అసలైన హింస ఎలా జరిగిందో. పాస్టర్లని పబ్లిక్ గా తీసుకొచ్చి గుర్రాల చేత తాడు కట్టేసి ఈడ్చుకెళ్ళిపోయిన రోజులు, ఏనుగుల చేత తొక్కించడం, సలసల కాగే నూనెలోనూ నీళ్ళలో పారేయటం, సామూహిక పెద్ద గొయ్యిదవి దైవజనులందరినీ దాంట్లో పెట్టేసి కప్పెట్టేయటం, ఇంకా ఏ భయంకరమైనటువంటి అది ఉరి శిక్షణ కామన్ అదంతా. ఇంకా భయంకరమైనటువంటి హింస పెట్టిన ఆదిమ సంఘమే అంత విస్తరిస్తే ఇప్పుడు ఇంకెంతగా మనం విస్తరించబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘము హింసించబడిన ప్రతిసారి విస్తరించింది. ఇప్పుడు ఎంత హింస ఎదురైతే అంత క్రైస్తవ్యం విస్తరిస్తారు తప్ప ఒక్క ఆత్మ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. అలాంటప్పుడు ఇప్పుడు ఏదో పెద్ద హింస వచ్చినా అస్సలు టెన్షన్ పడకుండా మోకరించి ప్రార్థించడమే ముందు మనం చేయాలి. ఐక్యత కలిగి మనం నిలబడితే సాతాను రాజ్యం మనల్ని ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఐక్యత కోసమే ప్రయాసపడాలి. ఆ ఐక్యత కూడా ప్రార్థన కోసం మనం ప్రయాసపడాలి.
మీకైతే నేను ఒక మాట ఇస్తా, మీరందరూ నా మీద పెట్టుకున్న ఏ ఆశ నిరర్థకం కాదు. ఎందుకంటే మీరు నన్ను గౌరవించారు, ఈరోజు మీరు నన్ను సన్మానించారు. ఈరోజు ఈ సన్మానానికి నేను పాత్రుని కాకపోయినా ప్రభువు నాకు ఈ కృపనిచ్చాడని నేను దేవుడి దగ్గర నా యొక్క మరి స్తుతులు చెల్లిస్తూనే మీ అందరికీ శిరస్సు వచ్చి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ అన్ని విషయాలలో నేను సపోర్ట్ గా ఉంటాను, అన్ని ఫెలోషిప్స్ కి నేను సపోర్ట్ గా ఉంటాను. ఏ వ్యక్తిగత ఇబ్బంది కలిగినా దాంట్లో కూడా నేను భాగస్తున్నే సపోర్ట్ గా ఉంటా. నాకు నా పరిధిలో నాకు చేతనైనంత వరకు మీకు ఎన్నడూ కూడా ఏది ఆశించకుండా మీకు నేను సహకరిస్తాను. దేవుడు ఈ బాధ్యతలు నిర్వర్తించే కృప బలం నాకు ఇవ్వాలని నా కొరకు కూడా మీ అందరూ అన్ని ప్రాంతాల్లో జ్ఞాపకం చేస్తున్నాను. థ్యాంక్ యూ. లేఖనాల్లో భక్తులను అంతకంతకు వర్ధిల్ల చేశారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మన అందరి ప్రార్థనలు అదే క్రమంలో అన్నయ్య వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థనలు, సంఘస్థుల ప్రార్థనలు, మరి దైవ సేవతో మనకి ఇచ్చిన అనుభవం ఇదంతా కూడా దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, ఆయన కనాలి సంకల్పం. అందుని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి అధ్యక్షుడు వారి హృదయం నుంచి మాట్లాడిన ప్రతి మాటను బట్టి సంతోషిస్తూ హృదయ పొందనాలు తెలియజేస్తూ మరి ఆహ్వానం మన్నించి కార్యక్రమం పాల్గొన్నందుకు సేవకులందరి తరఫున మండల ఫెలోషిప్ వారికి మీరు వచ్చినందుకు హృదయ పొందనాలు, మీ తరఫున కూడా అన్నయ్యకి హృదయ పొందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ కార్యక్రమాన్ని ఇంకా ఈ కార్యక్రమం ద్వారా దేవుడికే మహిమ తెలుసుకోను గాక. మన ముగింపులకు వస్తున్నాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో ఫస్ట్ స్టూడెంట్ అండి. బైబిల్ మిషన్ లో ఇప్పుడు దైవజనులు గా క్షేమించబడి గొప్ప పరిచయం చేస్తున్నారు. నేను ఫస్ట్ 2002-3 నుంచి 1999 నుంచి కొనసాగుతూ 2001లో 2002లో నేను నడిపించినటువంటి ఫస్ట్ యూత్ క్యాంప్ లో యూత్ స్టూడెంట్స్ లో ఫస్ట్ స్టూడెంట్, టీమ్ స్టూడెంట్ అన్నమాట. ఈతో పాటు చాలా మంది ఉన్నారండి, మొత్తం 15 మంది ఉండేవారు. ఇప్పుడు అప్పుడు తండ్రి సన్నిధి శాలేవరాజు కూడా ఈయన ఈ బ్యాచ్ అనమాట.
సో ఈ బ్యాచ్ లో ఫస్ట్ స్టూడెంట్స్ వీళ్ళందరూ గొప్ప దైవ సేవకులు అయ్యారు. మిమ్మల్ని అందరినీ చూసి నేను ఆనందిస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, చూడరా సార్. వెయిట్ బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన ప్రభా, సమస్త కార్యములను చక్కపరచగలవాడా, సార్వభౌముడా, చక్రవర్తి, నీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ రోజున ప్రభా ఆయా ప్రాంతాల నుంచి దైవజనులను తీసుకొచ్చినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ చిరుగులూరుపేట చరిత్రను మరింతగా మీరు నాయన ఘనముగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా ప్రభా ఈ చిరుగులూరుపేట ఒకప్పటి స్థితి కంటే ఈ రోజున అనేక మంది దైవజనులు చేసిన ప్రార్థనలు, త్యాగాలను బట్టి నా ప్రభా ఉన్నతమైన స్థితిలో నాయన దేశానికి ఉన్నతమైన స్థితిలో కృష్ణ గారిని నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. తన పట్ల మీకున్న సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు, తనకిచ్చిన ఈ బాధ్యతలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తన పదవంతంలో నమ్మకంగా ఉండటానికి మీ సహాయం దయచేయండి. ఏ కరువు కాలంలో యోసేపు గారి ద్వారా ఎలాగైతే ప్రజలు పోషించబడ్డారు, అలాగే నీ కుమారుడి ద్వారా నాయన అనేక మంది ప్రజలు మేలు పొందుకుంటున్నారు. ఇప్పటికైనా ఇక భవిష్యత్తులో కూడా ఇచ్చిన పదవి ద్వారా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ప్రభా అనేక మంది ఆశీర్వదించబడటానికి కారకుడుగా తనను ఉంచినందుకే స్తోత్రాలయ్యా. ఇచ్చిన ప్రతి విధానాన్ని బట్టి క్రమంగా మర్యాదగా జరిగించినందుకు కూడా మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నట్టుగా స్వీకరించి మమ్మల్ని అందరినీ దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా స్వీకరించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు పొందుతా నెరవేరిన గాక. నేడు నాకు మాకు సహాయం చేయండి. మరణ చేసిన వారిని మేము క్షమించము, ప్రాణం క్షమించండి, స్వతంత్రాన్ని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని పరమ ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడైన శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఈ స్థలమునకు చేరుకొని వచ్చిన మనందరికను, అలాగే దేవుడు గొప్ప దైవ సేవకునికి ఆధిక్యత, ధన్యత ఇచ్చి గొప్ప ఆలోచన కలిగి నడిపిస్తున్న దైవ సేవకునికి, ఆయన కొరకు ప్రార్థించి బిడ్డలందరికీ భూలోకములలో సకల పరిశుద్ధులకు సృష్టి యావత్తుకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో
వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా.